ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు మాజీ శాసనసభ్యులు వరదపేట్ సోదరులు ఆర్ రమేష్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, వీరితో పాటు కూడా మాజీ చైర్మన్ సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, సోదరిమణి రైతు కోఆర్డినేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సోదరిమణి లలిత యాదవ్ గారు, వరదంపేట ఇన్ఛార్జ్ మసూద్, మా జనార్దన్ గౌడ్ గారు, అదేవిధంగా మా నాలగిరి రమేష్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి మా మైనార్టీ నాయకులు నయీం గారు, కుమార్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి వర్ధన్పేట వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు 21 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన, దేశంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా అనేక కార్యక్రమాలు చేసి దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించిన విషయం యావత్ ప్రజానికానికి తెలుసు. అందులో భాగంగా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ వరంగల్ జిల్లా ప్రజానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక తపనతోని, ఒక ఆలోచనతోని, ఒక విజన్తోని వారు అనేక కార్యక్రమాలు చేసిన విషయం యావత్ ప్రజానికానికి తెలుసు. అందులో భాగంగా ప్రియారిటీ లిస్ట్లో ఎయిర్ కనెక్టివిటీ వరంగల్ జిల్లాకు ఉండాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిజాం కాలంలో నిర్మాణం చేపట్టినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ను తిరిగి పునఃప్రారంభించాలని, ఎయిర్ కనెక్టివిటీ వరంగల్తో పాటు ఇతర దగ్గర ఉన్నటువంటి జిల్లా ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో వారు ఎయిర్పోర్ట్ కోసము చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ఏవియేషన్ మినిస్టర్లను కూడా చాలా సందర్భాలలో కలిసి దీని ప్రాముఖ్యత గురించి, ఎయిర్పోర్ట్ అవసరం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 2018 మేలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ సర్వే కోసము మరి వారు కోరడం జరిగింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా అన్నీ కూడా సమగ్ర సర్వే చేసి వారికి ఫీజిబిలిటీ రిపోర్టు కూడా ఆనాటి ఏవియేషన్ మినిస్టర్కి అందజేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారితో పాటు కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాలలో సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కానీ మంత్రిని కూడా చాలా సందర్భాల్లో కలిసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు ఉడాన్ స్కీమ్ అని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు పేరుగాంచినటువంటి జిల్లాలకు ఉడాన్ స్కీము మరి ప్రవేశపెట్టినప్పుడు వెంటనే కేటీఆర్ గారు ఈ స్కీమ్ మాకు కూడా మరి అమలు చేయాలని చెప్పి వారి ప్రతిపాదనలతోని ఢిల్లీకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది
2020 మార్చిలో ఆ తదుపరి ఆగస్టులో కూడా వారు ఢిల్లీ వెళ్ళినప్పుడు హర్దీప్ సింగ్ గారిని, అదేవిధంగా అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి జ్యోతిరావు ఆదిత్యతో పాటు అమిత్ షాను, రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ తీరుగా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మామ్నూర్ ఎయిర్పోర్ట్తో పాటు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో పొందుపరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మైబాద్లో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఈ అన్ని అంశాలపైన కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి మరి తెలంగాణ అభివృద్ధి కోసము విశేష కృషి చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ తీరుగా చివరిగా 2023 జూన్లో కూడా కేటీఆర్ గారు మరి మంత్రులందరినీ కూడా కలిసి ప్రధానమంత్రికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చినటువంటి, వినతి పత్రం ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దీనికి వారు తెలియజేసింది ఏంటంటే, గతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జిఎంఆర్ తోని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ రేడియస్ లోపల ఎక్కడ కూడా కమర్షియల్ ఎయిర్వేస్ కానీ, కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ కానీ అనుమతి ఇవ్వమని చెప్పి మరి అందులో ఒక పెద్ద అడ్డంకి ఉండే. కానీ కేసీఆర్ గారు జిఎంఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి మరి అడ్డంకి తొలగించే విధంగా వారితోని సానుకూలంగా చర్చలు జరిపి మరి ఆ పెద్ద అడ్డంకి తొలగించింది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అవగాహన లేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులకు మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వాస్తవంగా అప్పుడు ఆ రన్వేకు, ఎయిర్పోర్ట్కు 1.8 కిలోమీటర్స్ రేడియస్ ఉండే. కానీ ఆ రన్వే కేసీఆర్ గారు దూరదృష్టి పెట్టుకొని రాబోయే రోజుల్లో వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అన్ని రంగాలలో అభివృద్ధి అవుతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఈ నగర నిరుద్యోగ యువకులు 2 టైర్ సిటీస్లో ఐటీ హబ్ పెట్టాలని చెప్పి అప్పటికే మహేంద్ర లాంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని భవిష్యత్ తరాలకు కూడా కమర్షియల్గా కూడా ఉపయోగపడే విధంగా దీన్ని 3.9 కిలోమీటర్స్ విస్తీర్ణం చేయించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులతో కూడా మరి మాట్లాడాలి, స్థల సేకరించాలని చెప్పి ఆ రోజు మరి ఆ వర్ధంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రమేష్ గారికి కూడా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇన్ని చేసిన తర్వాత కూడా ఇటు అభివృద్ధి, ఇటు ఎయిర్పోర్ట్ తీసుకురావడమే కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో ఏర్పరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇవి కూడా సాధించేదానికి గులాబీ సైన్యం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇవన్నీ సాధిస్తే, ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఈరోజు అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచిన వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసే కాంగ్రెస్ కోట్రి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ ఆయన కూడా అవగాహన లేదు. తెలంగాణ అంటేనే టీడీపీ వాళ్ళు ఎంత నిప్పులు పోసుకుంటారో మనకు అందరికి కూడా తెలుసు. అటువంటిది ఇంత విశేష కృషి చేసినటువంటి మా బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన మరి నిందారోపణలు చేయటం
తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక కొందరైతే ఇంకొక అడుగు ముందేసి ఈ నగరాన్ని మేమే అభివృద్ధి చేసినాం, ఇంకా కొన్ని రోజులైతే ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అంతా కూడా, కాకతీయ కోటనంతా కూడా మేమే నిర్మాణం చేసినాం, భద్రకాళి అమ్మను మేమే ప్రతిష్ఠించినాం, మొత్తం జిల్లా అంతా కూడా అభివృద్ధి మేమే చేసినామని ఇంకో అవగాహన లేనోళ్ళు అన్ని అవుల మాటలు మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ గారితో పాటు గులాబీ సైన్యం అంతా కూడా తెలంగాణ పైన సోయి ఉండి తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా కూడా మేము పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎయిర్పోర్ట్ గురించి, స్థల సేకరణ గురించి ఇంకా అనేక అంశాలపైన అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు ఇంకా మీకు వివరంగా తెలియజేస్తారు.